ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి జూలై 22వ తేదీ మీ జీవితంలో ఒక సాధారణ రోజు కాదండి. చాలా రోజులుగా, చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈరోజు మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. మీ హృదయం కోరుకున్న ఒక విషయం నెరవేరే దిశగా మొదటి అడుగు పడబోతుంది. ముఖ్యంగా ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకోబోతున్నాయి. గ్రహస్థితులను పరిశీలిస్తే ఈరోజు మీకు ఒక అద్భుతమైన యోగం ఏర్పడింది. ఇక మీ లగ్నాధిపతి శుక్రుడు మీ శుభ ఫలితాలను ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఈరోజు ప్రతిఫలం అందుకోబోతున్నారు. కొందరికి ఇది ఉద్యోగ రూపంలో రావచ్చు, మరికొందరికి ధనలాభంగా రావచ్చు, మరికొందరికి తమ జీవితాన్ని మార్చే ఒక వ్యక్తి పరిచయంగా రావచ్చు. అయితే ఎక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ జూలై 22వ తేదీన మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి రావడానికి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, లేదంటే ఒకప్పుడు మీ సహాయం చేసిన వ్యక్తి కావచ్చు. చాలా రోజుల తర్వాత వారు మీ మీ చేసిన పడవచ్చు, ఇక చెవిన పడవచ్చు, లేదా ఇక వారి పేరు మీ నుంచి ఫోన్ కాల్ కూడా, ఒక మెసేజ్ కూడా రావచ్చు. ఇక తులారాశి వారు బంధాలపై ఎంతో విలువ ఇస్తారు. ఇక అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారికి కూడా మీరు అంత తేలికగా మర్చిపోలేరు. కానీ ఈరోజు కాలం మీకు ఒక ప్రశ్న వేయబోతుంది. వారు మిమ్మల్ని మీ జీవితంలోకి వస్తే మీరు వారికి ఏ రూపంలో స్వీకరిస్తారో, మీ ఒక జ్ఞాపకంగా చూస్తారా, లేక మీ భవిష్యత్తులో వారికి మళ్ళీ స్థానం ఇస్తారా? ఈ నిర్ణయం మాత్రం పూర్తిగా మీదే. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. గతంలో ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఇక కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. విద్యార్థులకు కూడా ఇది శుభపరమైన రోజు. ఇక ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఒక విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. మీ మనసు చాలా త్వరగా భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక గుర్తుంచుకోండి, తులారాశి వారి జీవితంలో జూలై 22వ తేదీ ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. మీరు కోల్పోయింది తిరిగి దక్కబోతుందా, ఇక లేక దానికంటే గొప్పది మీ జీవితంలోకి రాబోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఈ రోజే ప్రారంభం కాబోతుంది. ఇక తులారాశి వారికి జూలై 22 ఎలా ప్రారంభమవుతుందో మీకు కూడా ఈరోజు ముగిసే సమయానికి మీ జీవితంలో ఒక గొప్ప మార్పు విత్తనం పడబోతుంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలకు ఒక పరిష్కారం కనిపించబోతుందండి. ఇక మీరు ఎంతకాలంగా మనసులో దాచుకున్న కోరిక అయినా దాని గురించి విశ్వం ఈరోజు మీకు ఒక సంకేతాన్ని ఇవ్వబోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈరోజు మీకు వినిపించే ఒక్క మాట, కనిపించే ఒక వ్యక్తి లేదా అకస్మాత్తుగా వచ్చే ఒక సమాచారం మీ జీవితాన్ని దిశనే మార్చే అవకాశం ఉంది. ఇది అసలు ఊహించని చోటు నుంచి మీకు సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు జరిగే ప్రతి చిన్న సంఘటనను మీకు కూడా నిర్లక్ష్యం చేయకండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశి వారికి రోజు గురు శుక్ర గ్రహాల అనుగ్రహం ప్రత్యేకంగా ఉండబోతుంది. దీని ప్రభావం వల్ల మీరు మాట్లాడే ప్రతి మాటను విలువ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూలో లేదా కొత్త అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారంలో ఉన్నవారి కొత్త ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. ఇక కుటుంబ పరంగా చూస్తే చాలా కాలంగా మీతో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం బలంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. కొన్నిసార్లు దేవుడు మీ మనస్సులో, మీ జీవితంలో కొన్ని బంధాలను మళ్ళీ పరిచయం చేస్తాడు. ఇక కారణం వారికి మన జీవితంలో మళ్ళీ తీసుకురావడం కాదు, వారితో అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక పాఠాన్ని పూర్తి చేయడం. అయితే ఇక్కడ తులారాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ హృదయం చెప్పిన ప్రతి మాటను నమ్మండి. ఎందుకంటే ఈరోజు మీ భావోద్వేగాలు చాలా బలంగా పనిచేసే అవకాశం ఉంది. మిమ్మల్ని ఒకప్పుడు బాధపెట్టిన వ్యక్తి పట్ల కూడా మీరు మళ్ళీ కరుణ చూపించవచ్చు. క్షమించండి. గొప్ప విషయాలే
కానీ మీ ప్రశాంతతను కోల్పోయేంత ఎవరిని మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం తర్వాత శుభ ఫలితాలు మరింత బలపడతాయి. ఆగిపోయిన ఒక పని పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. చేతికి రావాల్సిన ధనం రావచ్చు. మీరు చేసిన ఒక చిన్న పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇవ్వడానికి పునాది వేయవచ్చు. ఇక ముఖ్యంగా కళలు, వీడియోలు, అలాగే మీడియం, విద్య మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఒక రహస్యమైన సంకేతాన్ని గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి. జూలై 22వ తేదీన సాయంత్రం సమయం మీకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ వల్ల, ఒక మెసేజ్ వల్ల ఇక మీకు ఆహ్వానం లేదా మీ జీవితంలో ఒక కొత్త అవకాశానికి తలుపులు తెరవబోతుంది. ఇక అందుకే ఈరోజు ఎవరిని మాటను నిర్లక్ష్యం చేయకండి. కాలం మీతో మాట్లాడే సంబంధాలు చాలా అరుదుగా వస్తాయి. గుర్తుంచుకోండి, తులారాశి వారు మీరు కోల్పోయింది తిరిగి రావడం కంటే మీరు పొందబోయేది మరింత విలువైనది కావచ్చు. అందుకే గతం గురించి బాధపడకుండా భవిష్యత్తును ఆహ్వానించండి. ఈరోజు మీ జీవితంలో అడుగుపెట్టే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే జూలై 22వ తేదీ మీకు కేవలం ఒక రోజు మాత్రమే కాదు, మీ అదృష్టాన్ని మార్చే ఒక దివ్యమైన సంకేతం కూడా కావచ్చు. ఇక తులారాశి వారు ఈ జూలై 22 తేదీ గురించి గ్రహస్థితులు చెబుతున్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే కొన్ని నెలల పాటు మీ జీవిత ప్రభావితం చేయబోతుంది. అందుకే ఈ రోజు సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక మార్పుకు కాలం ఈరోజు శ్రీకారం చుట్టబోతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. మీలోని ఆత్మవిశ్వాసం మళ్ళీ మేల్కొంటుంది. మీరు కోల్పోయిన అవకాశం తిరిగి మీ ముందుకు రావచ్చు. ఒకప్పుడు మీకు మూసుకుపోయిందని అనుకున్న తలుపు మళ్ళీ తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీకు శుభప్రదమైన రోజు. చాలా కాలంగా రావాల్సిన ధనం చేతికి అందే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త పెట్టుబడులను పరిచయం చేయవచ్చు. ఉద్యోగస్తులకి, ఉన్నతాధికారులకు కూడా ప్రశంసలు లభించవచ్చు. మీ ప్రతిభను తగిన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉన్న తులారాశి వారికి ఈరోజు ఒక వరంగా మారబోతుంది. ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఒక శుభ పరిణామం జరగబోతుంది. వివాహం కానీ వారికి ఇక మంచి సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జీవితం పైన వారికి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి మీతో మాట్లాడడానికి ముందుకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు మీరు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించకండి. తులారాశి వారికి పెద్ద బలహీనత అంటే ఇదే. ఇతరుల ఆనందం కోసం తమ మనశ్శాంతిని త్యాగం చేసుకుంటే కానీ ఈరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. మీ సంతోషానికి కూడా అంతే విలువ ఇవ్వండి. మీకు నచ్చని విషయాలను ధైర్యంగా కాదు అని చెప్పడం నేర్చుకోండి. అదే మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది. జ్యోతిష్య పరంగా చూస్తే ఈరోజు ఈ జూలై 22వ తేదీన మీపై ఆ దైవానుగ్రహం ప్రత్యేకంగా ఉండబోతుంది. మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్న ఒక కోరిక నెరవేరనుంది. ఇక గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి. ఇక ముఖ్యంగా సాయంత్రం సమయానికి మీకు ఒక శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తున్నాయి. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, ధనానికి సంబంధించినది కావచ్చు, ఇక మీ మనస్సుకు అత్యంత దగ్గరైన ఒక వ్యక్తికి సంబంధించినది కూడా కావచ్చు. ఈ శుభ ఫలితాలను మరింత బలంగా పొందడానికి ఓ చిన్న పరిహారాన్ని పాటించండి. జూలై 22వ తేదీ ఉదయం అమ్మవారి ఆలయానికి వెళ్ళి తెల్లని పూలతో పూజ చేయండి. సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అనే ఓం మహాలక్ష్మీనాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పించండి. దీనివల్ల శుక్రగ్రహం అనుగ్రహం మరింత పెరిగి మీ జీవితంలో సంపద, ప్రశాంతత మరియు సౌభాగ్యం పెరుగుతాయి. దీనికి చివరిగా ఒక్క మాట తులారాశి వారు, మీరు కోల్పోయింది చాలు, ఇక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయకండి. దేవుడు మీకోసం ఏమి రాసి పెట్టాడో చూడటానికి సిద్ధంగా ఉండండి. ఇక కొన్నిసార్లు మనకు దూరమైనది మన మంచికి దూరం అవుతుందని, మన జీవితంలోకి రాబోయేది మాత్రం మన భవిష్యత్తుకు మార్చడానికే వస్తుంది. జూలై 22వ తేదీ మీకు అలాంటి ఒక దివ్యమైన అవకాశాన్ని తీసుకురాబోతుంది. నమ్మకంతో ముందడుగు సాగండి. మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం. మీ ప్రయత్నమే మీకు అతి పెద్ద ఆయుధం. ఇక దైవానుగ్రహం మీకు తోడైతే
అసాధ్యం అనే పదం కూడా మీ జీవితంలో నుంచి తొలగిపోతుంది. ఈ జూలై 22 మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.